సిగరెట్ ఉందా? బీడీ ఉంది. సూపర్ ఇవ్వి. ఇందా వెలిగిద్దాం మరి. పిచ్చోడితో బీడీ ఏంట్రా? ఇంత సైకో గడవేంట్రా? పిచ్చోడితో కూర్చుని బీడి కాలుస్తున్నావు ఏంటి? రే, ఆయన ఎన్ని చూసుంటే అలా మారిపోయి ఉంటాడరా? ఆ బ్రెయిన్ ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటే అలా తయారైపోయి ఉంటాడు. మన అందరి దృష్టిలో వాడొక్కడే పిచ్చి నా కొడుకు, కానీ వాడి దృష్టిలో మనందరం పిచ్చి నా కొడుకులమే. అయినా వాడికి అదరా పిచ్చోడు, మనం. ఒకడికేమో డబ్బు పిచ్చి, ఒకడికేమో సెక్స్ పిచ్చి, ఒకడికేమో కులం పిచ్చి, ఒకడికేమో మతం పిచ్చి. సొసైటీలో బతికే ప్రతి నా కొడుకు పిచ్చి నా కొడుకే. సరే అయితే వెళ్ళొస్తాను. ఉంచు ఉంచు ఉంచు, నాకు బీడీ ఇవ్వి. ఒకటి చాలు, పద. ఏంటిది అసలు? వస్తావేంట్రా? ఒరే పంది, మార్నింగ్ లేకుండా వస్తావేంటి బే? అరే మళ్ళీ మన మాట, నేను లేపినంత మాత్రం నువ్వు లెగిస్తావేంట్రా? ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయ్యి ఉంటావు నేను ఈ టైంకి లెగాలి అని. మళ్ళీ ఎదవ ఎక్స్ట్రాలు. ఆపరాని సోది నువ్వు. నువ్వు స్టార్ట్ చేయతే వింటాను. బాగా నచ్చానేమో నేను. ఈడుకులైనా వస్తుందా? అరే బావా, అమ్మాయి నీకేసా చూస్తుందరా? చూడరా, నీ తొక్కలో యాటిట్యూడ్ పక్కన పెట్టి అమ్మాయిని చూడరా. రే, ఇప్పుడు నేనుండే చైర్లో ఆ అమ్మాయి ఉండి, ఆ అమ్మాయి ఉండే ప్లేస్లో నేనుండి, నేనే కనుక ఆ అమ్మాయిని చూస్తే మినిమం కేర్ చేస్తుందిరా? ఎంత యాటిట్యూడ్ చూపిస్తారా? మనకు కావాల్సినవి వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళకి కావాల్సినవి మన దగ్గర ఉంటాయి. కానీ మనం ఎందుకురా ఒక అమ్మాయిని చూడగానే కింద పడిపోయి అలా దేకేస్తుంటాం? ఇక్కడ అందరూ ఈక్వలే. సో బాయ్స్, ప్లీజ్ మెయింటైన్ సమ్ ఫకింగ్ యాటిట్యూడ్. ఎందుకన్నా కూర్చు చూస్తున్నావు? ఏ పొరపాటు పని చేయలేదు. నీకు అర్థం లేరా? నువ్వు మమ్మల్ని చూడొచ్చు, అదే కానీ మేము మిమ్మల్ని చూస్తే మాత్రం అని ఎక్కలేని అన్నీ సరి తీసుకుంటారు. ఇప్పుడే చెప్తున్నా, యూ సీ మీ వెన్ ఐ సీ యూ.